నేటి నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ సీసీ కెమెరాల నిఘా. కారుణ్య నియామకాల పట్ల కేసీఆర్ ది నిర్లక్ష్యం. నిరుద్యోగుల బాధలను ప్రజా సర్కార్ గుర్తించిందన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో కాలం వెల్లదీస్తోంది. కేసీఆర్ ముందే పసిగట్టి చెప్పినా ప్రజలు వినలేదన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట. పంజాగుట్ట పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేత. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటోంది. అమిత్ షాతో భేటీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్య. చెరువుల అభివృద్ధికి నడుం బిగించిన హైడ్రా. నగర నలువైపుల నుంచి సంస్థలు ముందుకు రావాలని పిలుపు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనల నిషేధంపై హైకోర్టు నోటీసులు. భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమన్న పిటిషనర్. విచారణ వాయిదా. తిరుమలలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటన. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధం. సిబిఎన్ వరుసగా 3 సార్లు సీఎం అవ్వాలన్న పవన్ కళ్యాణ్. దొంగల్లా సంతకాలు పెట్టిపోతున్నారు. వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న ఫైర్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ముగిసిన విచారణ. విష్ణుప్రియ, రీతూ చౌదరి స్టేట్మెంట్స్ రికార్డ్. ఈ నెల 25న మరోసారి విచారణకు రండి. బ్యాంక్ స్టేట్మెంట్ తో రావాలని విష్ణుప్రియ, రీతూకు పోలీసుల సూచన. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై స్పందించిన ప్రకాష్ రాజ్. తాను చేసిన యాడ్ పై పోలీసులకు వివరణ ఇస్తానన్న ప్రకాష్. బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ పై కేసులు పెట్టడం మంచి పరిణామం. సెలబ్రిటీల మాటలు విని ఇబ్బందులు పడొద్దని యువతకు కేఏ పాల్ సూచన. మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ నా దృష్టికి వచ్చాయి. తక్షణమే తొలగించాలని ఎల్ఎన్టీ ఏజెన్సీలను ఆదేశించానన్న మెట్రో ఎండీ. తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం. పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ ఆఫీసుల కార్యకలాపాలు పెరగడంతో డిమాండ్. ఏసీబీ ట్రాప్లో స్టేషన్ గన్పూర్ సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ. ఇంటి రిజిస్ట్రేషన్ కు 22,000 లంచం డిమాండ్, అరెస్ట్.